మీ అందరికీ కూడా పార్క్ వాకర్స్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన, 200 సంవత్సరాల కఠిన దుర్మార్గమైనటువంటి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చెందిన రోజు 1947 ఆగస్టు 15 ఈ రోజు ఈ కట్టాల త్వరలతో మన ఆనందం తెలియజేయాలి. ఎంతో మంది మహనీయులు, ఎంతో మంది త్యాగమూర్తుల సేవా బలంగా, త్యాగమూర్తుల ఫలితంగా ఆవిర్భవించినటువంటి భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1857 సిపాయిల తిరుగుబాటు మొదలుకొని మహాత్మా గాంధీ, లాల్ బాల్ పాల్, ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు, వీర సావర్కర్ లాంటి మహనీయుల త్యాగ ఫలంతో ఆవిర్భవించింది భారతదేశానికి స్వాతంత్రం లభించింది. ఇదే రోజున బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వీడిపోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా భారతదేశం అంబేద్కర్ గారి నేతృత్వంలో మనకు రాజ్యాంగం ఏర్పడింది. ఆ రాజ్యాంగబద్ధంగానే ఇవాళ అన్ని ప్రభుత్వాలు భారతదేశం రాజ్యాంగ వ్యవస్థలోనే మన న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఈ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అని మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఈ పార్క్ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు జిఎంసీ వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ మంచినీళ్ళ ఏర్పాటు కానీ తర్వాత అనేక కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. తర్వాత నిస్వార్థంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి కార్యక్రమాల్ని ఈ పార్కు సౌందర్యానికి, ఈ పార్కు అభివృద్ధికి, ఈ పార్క్ నిత్య నూతనంగా ఉండటానికి, పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు కూర్చోవడానికి కూడా అనేక రకాలైన కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాం గత 10 ఏళ్ల నుంచి. ఇవాళ ఈ మహత్తర కార్యక్రమానికి మరి తెలుగు తల్లి ముందుగా తెలుగు తల్లికి పుష్పమాల అనుకుంటుంది చేయడం జరుగుతుంది. ఈ పుష్పమాల ఎవరిని ఏమంటున్నారంటే అవిరినేని సోరయ్య గారి చేతుల మీద కూడా తెలుగు తల్లికి పుష్పమాల